పార్టీకి పనిచేయాలి అంతే. ఓకే, సురేంద్ర నాయుడు పార్టీలో సంపాదించుకునే అవకాశం ఉండదు. రైట్. సురేంద్ర నాయుడు గారు, ప్రమీల గారి దగ్గరికి వెళ్దాం. ప్రమీల గారు, రోజా గారు నిన్న మాటతో మాట ఉంది. ఆవిడ ఏంటంటే పంతం నానాజీ గారు ఒక ప్రొఫెసర్ గారిని ఆయన మీద దౌర్జన్యం చేశారంట. ఎందుకు మీ నాయకుడు కామ్గా ఉన్నాడని చెప్పేసి ఆవిడకి సందేహం. ఆయనకో రూలు మిగిలిన వాళ్ళకి రూలా అని అడుగుతున్నారా ఆవిడ? సార్, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి, అక్కడ జరిగిన దాని గురించి ఆయన కనుక్కోవడం, దాని గురించి వెంటనే ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం అన్నీ జరిగాయి సార్. ఇప్పుడు ఇంతవరకు చాలా మంది చాలా విషయాల్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి గొడవ జరిగింది. దానికి ఆయన వెంటనే వచ్చి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అది ఆవిడ కనపడలేదేమో, మరి మనం దానికి మనం ఏం చేయలేం కదా. ఆరుగురికి ఆత్మకి శాంతి జరుగుద్ది. అలాగే సుధాకర్ గారిని చెంప మీద కొడితే ఆయన క్షమాపణ ఎమ్మెల్యే గారు చెప్పగానే చిన్నపరెడ్డి గారు ఆగండి, చిన్నపరెడ్డి గారు ఆగండి, నేను వస్తాను మీ దగ్గరికి. చిన్నపరెడ్డి గారు మీరు ఆగండి, నేను వస్తాను మీ దగ్గరికి. ఎవరిని ఇది చేసిందేం లేదు, క్షమాపణలు కూడా చెప్పకుండా ఏది లేకుండా మేమేమి చేయలేదని చిన్నపరెడ్డి గారు మ్యూట్ చేయండి, మీరు ఆగండి, మీరు ఆగండి. రైట్. నాగార్జున గారు, ఇంకో ఇంపార్టెంట్ విషయం, రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నా సరే తెలంగాణ వచ్చే ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న విజయవాడలో మా ఛానళ్ళ తర్వాత నోరిప్పారు. ఆల్రెడీ కాంగ్రెస్ డిసైడ్ అయిపోయింది. సో ఆయన ఉండి ఉంటే కనుక తెలంగాణ రాకుండా ఉండేది అనే అభిప్రాయానికి రామాకండి దయచేసి అని చెప్పేసి ఆయన పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకు తెలంగాణ తేనె తుట్టని ఆయన మళ్ళీ కదల్చాలని చూస్తున్నారు? సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారు మా టైంలో ముఖ్యమంత్రిగా, మా పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా పనిచేశారు సార్. ఎందుకంటే సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఏం జరుగుతుందో ఆయనకి మంచి క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్యవాదం వద్దు, విడగొట్టొద్దండి, కలిసి ఉందాం అని చెప్పి ఎంత పోరాడాడో మనందరూ తెలుసు. కానీ సెంటర్లో ఫిక్స్ అయింది, లేదు తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం మనం ఇద్దాం, మీ ఏపీకి ఏం కావాలో అడగండి, అది మీకు చేసి పెడతామని చెప్పేసి పెద్దలు అక్కడ డిసైడ్ అయ్యారు. అది ఇవ్వడం జరిగింది సార్. ఇంకా దానికి ఇప్పుడు ఎందుకు కదిలిచ్చారు ఏంటనేది ఒకసారి ఆయనే క్లారిటీ ఇవ్వాలి. లేడు కాబట్టి బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఖచ్చితంగా ఏదో తెర వెనుక జాతీయ పార్టీల కుట్ర ఏదో ఉండి ఉంటుంది, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంతే కావచ్చు సార్. ఇంకా ఎందుకంటే ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి, అలాగే కాంగ్రెస్ ది ఉన్న పాత లీడర్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పేరు చెడగొట్టడానికి మేబీ ఇలా మాట్లాడి ఉండొచ్చు సార్. ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న విషయం సార్. జనరల్గా గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్ సినిమా అయితే, నేమ్ చేంజర్ అనేది రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకైనా ఆయన ఎప్పుడు నేములు మార్చడం తప్పించి ఏ రోజు ఆయన సొంతగా ఒక్క ప్రాజెక్ట్ కానీ ఇంకోటి కానీ తీసుకొచ్చిన పాపాను పోలేదు సార్. ఎందుకంటే ఇందాక మీకు చదువుకోవడం వస్తే వికీపీడియాలో ఎగతాళి చేస్తున్నారు కదా, మీరు ఓపెన్ చేసి చెక్ చేసి చూసుకోండి. వికీపీడియాలో నేమ్ చేంజ్ చేశారు లేదా? చేంజ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. నేను చూడి ప్రశ్న ఒక అడుగుతా సోదరా, ఎత్తు నేను వీళ్ళలాగా గంటల ముచ్చట్లు చెప్పను, చూడు ప్రశ్న అడుగుతా వినండి. మిమ్మల్ని సూటి ప్రశ్న అడిగితే వినండి. గ్రీన్ కో ఎక్కడ ఉంది? దాని గురించి మాట్లాడతారు మీరు. ఒక విషయం, నేను మీరు అడిగిన సమాధానం చెప్తా. నేను అడిగిన సూటిగా సమాధానం చెప్పండి, సూటిగా సమాధానం చెప్పండి. గ్రీన్ కో ఎక్కడుంది? గ్రీన్ కో ఎక్కడుంది? లేదు, గ్రీన్ కో ఎక్కడుంది చెప్పండి మీరు. ఇంకా చీలిపోయేదంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయనకు రాజకీయ పునాది లేక ఏదో ఒక గీతం పాడుకుంటా ఆయన ఎత్తుకుంటా ఉన్నాడు. నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పబోయా అంటే ఎందుకు నోటికొచ్చింది మాట్లాడతావు? నీకు మాట్లాడి రావు, వెళ్ళిపో డిబేట్ నుంచి వెళ్ళిపో. సార్ ఒక నిమిషం సార్, నాయుడు గారు ఒక నిమిషం, సురేష్ నాయుడు గారు ఒక నిమిషం. మీరు సార్ మీ దగ్గర పేటీఎం యాప్ ఉందా? సార్ మీ దగ్గర రెడ్డి గారు మీ దగ్గర పేటీఎం యాప్ ఉందా? పేటీఎం యాప్ ఉంటే మీకు 5 రూపాయలు వచ్చి చెక్ చేసుకోండి. ఎందుకంటే అరుస్తారు ఎందుకు? చెప్పేది వినండి. సైడ్ క్వశ్చన్ అడుగుతా, మిమ్మల్ని సైడ్ క్వశ్చన్ అడుగుతున్నా. గ్రీన్ కో ఎక్కడుంది? కర్నూలులో ఏ ప్లేస్ లో ఉంది? దానికి మీకు ఏం సంబంధం? మీరు స్టార్ట్ చేశారా? వాళ్ళు ఎవరికైనా పిల్లగాడు పుడితే మీ పేరు మీకు పుట్టారని చెప్పుకుంటారు సార్, నాకు అర్థం కాదు. వాళ్ళకి ఎవరో పిల్లగాడు పుడితే మీకు పుట్టారని చెప్తున్నారు. అమర్ రాజా బ్యాటరీని రాజశేఖర రెడ్డి గారు ప్రమోట్ చేశారు. రాజశేఖర గారు ప్రమోట్ చేస్తే మీరు వచ్చి ఏం చేశారు? మొక్క పీకి పక్కన పడేశారు. ఇందాక మీరు అన్నారు కదా,
మా టైం వెళ్ళిపోయింది అన్నారు, మరి కుటుంబ ప్రభుత్వంలో తీసుకురాని అంటారు కదా. మన జగన్ లాగా నేను రేపు పండుగ తర్వాత, సంక్రాంతి తర్వాత, దసరా తర్వాత, దీపావళి తర్వాత లేదా రాజధాని షిఫ్ట్ చేస్తాను, వైజాగ్ వెళ్తానని చెప్పి ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కాదు. ఒక కంపెనీ తీసుకురావంటే చదువుకుంటే కొంచెం సంస్కారం కొంచెం తెలిసింది. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే అమర్ రాజ్యారాన్ని ఫ్యాక్టరీ పెట్టాలంటే 500 నుంచి 1000 కోట్ల ఎక్స్పెండిచర్ అవుతుంది. 500 నుంచి 1000 కోట్ల ఎక్స్పెండిచర్ అవుతుంది. అది తెలుసా మీకు? ఒక బ్యాగ్ కొనుక్కొని ఇంపార్టెంట్ కాదు సార్ కంపెనీ పెట్టడం అంటే. అది మీకు తెలియాలి కనీసం. మీరు చెప్పిన సమాధానం ఏంటండి? అమర్ రాజా ఫ్యాక్టరీ పోతున్నాను మీరు చెప్పిన సమాధానం ఏంటి? పొల్యూషన్ అవుతుంది అందుకే పోతున్నారు. మరి మీ ఫ్యాక్టరీ వల్ల ఏమొస్తుంది? ఆక్సిజన్ వస్తుందా? వినాలంటే చెవులు పని చేయాలి, మాకు నోరు నొప్పి రావటం కాదు. మీరు అడగండి చెప్తా. లెట్ హిమ్ కంక్లూడ్ అండి, టైం కూడా అయిపోతుంది. చిన్నపరెడ్డి గారు చాలా క్విక్ గా, టైం కూడా పూర్తిగా వస్తుంది, చాలా క్విక్ గా చెప్పండి చిన్నపరెడ్డి గారు. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం కూడా చాలు. కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేక ప్రజలకి చెప్పుకోలేక అభివృద్ధి చేసినటువంటి 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించాం డిపిటి ద్వారా అని చెప్పుకోవడంలోనే మా పని సరిపోయింది. కానీ ఇన్ని పథకాలు తీసుకొచ్చాం, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం, వీటన్నిటిని ఇంత అభివృద్ధి చేసాం, ఇంతమందికి ఉపాధి కల్పించామని చెప్పుకోలేక మేము ఓడిపోయాం. కానీ వీళ్ళ గొప్పతనం చిన్నపరెడ్డి గారు డిబేట్ కూడా పిలిచినటువంటి దిక్కు లేదు, ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీరు. చిన్నపరెడ్డి సురేంద్ర నాయుడు గారు కంక్లూడ్. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక కొబ్బరి మెట్ల ఫ్యాక్టరీ కానీ లేదా ఒక అగ్గిపెట్టి ఫ్యాక్టరీ కానీ చెప్పినాడా? తెచ్చుంటే పేర్లు చెప్పు సార్. పానీపూరి బండి తెచ్చారు సార్, చెప్పని చెప్పు సార్. నాయుడు గారు